బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. లోకేష్ డిప్యూటీ ముఖ్యమంత్రి కావాలంటూ తెలుగుదేశం పార్టీలో డిమాండ్ పెరుగుతోంది. లోకేష్ డిప్యూటీ ముఖ్యమంత్రి అయితే తప్పేంటంటున్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. టీడీపీ కోసం లోకేష్ ఎంతో కష్టపడ్డారన్నారు ఆయన. యువగళం పేరుతో పార్టీకి జీవం పోశారంటూ చెప్పుకొచ్చారు వర్మ. చంద్రబాబు తర్వాత టీడీపీకి లోకేష్ లీడర్ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. పవన్ను ముఖ్యమంత్రి కావాలంటూ పవన్ ముఖ్యమంత్రి కావాలంటూ ఆ పార్టీ కార్యకర్తలు కోరుకుంటే లోకేష్ డిప్యూటీ ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకోవద్దా అంటూ ప్రశ్నించారు ఆయన. లోకేష్ డిప్యూటీ ముఖ్యమంత్రి డిమాండ్పై జనసేన టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా నిన్న శ్రీనివాసులకు సంబంధించి కడప టీడీపీ ఇన్ఛార్జ్ ఆయన మాట్లాడిన సందర్భాన్ని మనం చూసాం. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితం వర్మ కూడా ఇదే అంశానికి సంబంధించి మాట్లాడారు. దానికి ముందు మహాసేన రాజేష్ కావచ్చు, దాంతోపాటు సోమిరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా గళం విప్పుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో డిమాండ్ పెరుగుతోంది. టీడీపీలో ఏ స్థాయిలో అయితే డిమాండ్ పెరుగుతోందో జనసేన నుంచి కూడా అటువంటి డిమాండే పెరుగుతోంది. జనసేన నుంచి కూడా అటువంటి వర్షణ వినిపిస్తోంది. జనసేన నేతలు పవన్ ముఖ్యమంత్రి కావాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ నేతలు లోకేష్ని ప్రమోట్ చేయాలి, లోకేష్ని డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ని తెర మీదకు తీసుకురావడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వర్మ ఎటువంటి డిమాండ్ను తెర మీదకు తీసుకొచ్చారు, ఇందుకే ఆయన ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు సార్. దాని మీద మీ డిప్యూటీ సీఎం కావాలని లోకేష్ గారిని అనుకుంటున్నారు సార్. దాని మీద మీ మాట్లాడితే మీరేం చేస్తారంటే ఇంకోలా ఒత్తిడి నుంచి రాస్తారు సార్. నిజాయితీగా మాట్లాడతా చెప్పండి సార్. మీరు లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని ప్రశ్న చేస్తున్నారు కదా, ఏం అడిగితే తప్పేంటి? అలా పొలిటికల్ రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే, నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. సీఎం 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 అన్నారు కదా. మన దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన నెలకో 2 నెలలకు వరదలకు. మరి సీఎం సీఎం అనలేదా రవణపేటలో? అక్కడ అన్నారు లేదా? అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల కోరిక ఎలా ఉంటుందంటే, వెంటనే చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించేయాలని ఉంటుంది. అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ మనోభావం, వాళ్ళ కసి. అలాగే జనసేన ఉంది, మళ్ళీ కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగరు ఆ కార్యకర్తలు. అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో ఆ కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు సీఎం సీఎం అనేవారు కాదా? లోకేష్ పాదయాత్రలో సీఎం సీఎం అనేవారు కదా. అంటే ఇవన్నీ ఏంటంటే పొలిటికల్ పార్టీ అన్నది కింద స్థాయి కార్యకర్తలకి ఒక మనోభావాలు ఉంటాయి, వాళ్ళకి ఒక కసి ఉంటుంది. వాళ్ళ నాయకుడిని ఇలా ముఖ్యమంత్రిగా చూడాలని ఒక పార్టీ అనుకుంటుంది, ఇంకో పార్టీ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటారు. ఈవేళ తెలుగుదేశం పార్టీలో మీరు అడిగిన ప్రశ్నకి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎంత కొట్టి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా? వేళ పార్టీకి వెన్నెముగ్గా నడిచాడు. ఒక సైడ్ చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తుంటే 2014-19లో రాష్ట్రంలో రూపాయి లేకుండా చిల్లిగా లేనప్పుడు పార్టీని వెనకుండి నడిపించి ఎన్నెముగ్గా ఉన్నాడు. ఒకటిగా జ్ఞాపకం తెచ్చుకోండి, 2009 ఎలక్షన్ ముందు ఆయన నగదు బదిలీ పథకం తెచ్చాడు. ఆ రోజుల్లోనే బ్రహ్మాండంగా యూఎస్లో చదువుకున్నాడు అంట, యూనివర్సిటీలో నగదు బదిలీ తెచ్చాడు. ఆ నగదు బదిలీ అప్పుడు ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే ఇవాళ పీడిఎస్ స్కామ్ లేదు. అలాగే మొట్టమొదటిసారిగా 50 లక్షలు మెంబర్షిప్ చేశాడు, ఆన్లైన్ మెంబర్షిప్. మొట్టమొదటిసారిగా నారా లోకేష్ ఈ ప్రపంచంలోనే పొలిటికల్ పార్టీలకి ఏదికి ఇన్సూరెన్స్ లేని సమయంలో మొట్టమొదటి ఇన్సూరెన్స్ కార్యకర్తగా ఉండాలని చెప్పి పెట్టిన నాయకుడు లోకేష్ గారు. దాన్ని చూసి ఇవాళ అన్ని పార్టీలు ఫాలో అవుతున్నాయి, నేషనల్ పార్టీలు కూడా. ఏం తక్కువది? నెక్స్ట్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ గారు పనిచేశాడు. ఇవాళ రాష్ట్రంలో 75% రోడ్లు వేసాం. అప్పుడు మన పిఠాపురాన్ని 75% రోడ్లు వేసాం. ఏం తక్కువ చేసాడు అంటున్నాను నేను. నారా లోకేష్ గురించి ఇబ్బంది పడ్డాను. తర్వాత ఐటీ సెక్టర్ బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. ఐటీ సెక్టర్. నెక్స్ట్ ప్రభుత్వం ఓడిపోయింది. ఈవేళ నాయకులు ఎవరైనా కష్టం ఉన్నా సుఖం ఉన్నా పొలిటికల్గా ఎలా ఉన్నా కలిసిది ఎవరిని? నారా లోకేష్. సపోర్ట్ ఇచ్చేది ఎవడు? నారా లోకేష్. అటువంటిది ప్రభుత్వం పోయింది, అయిపోయింది. తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు పని చేయదు? చంద్రబాబు నాయుడు పని అయిపోయింది అన్నారు, వయసు అయిపోయింది అన్నారు.
ఏ వయసు అయిపోయింది? చంద్రబాబు నాయుడు 100 సంవత్సరాలు ఉంటాడు భగవంతుడు ఆశిస్తుంటాడు. ఆయన ఆరోగ్యం మీకు ఎవరికి తెలియదు, ఆయన కష్టపడే విధానం ఎవరికి తెలియదు. అన్న పరిస్థితుల్లో కార్యకర్తలు మేము తిరుగుతుంటే అయిపోయిందిరా మీ తెలుగుదేశం పార్టీ అనేవారు. మమ్మల్ని అనేవారు ఆ పార్టీలో ఎత్తుకుంటారు రా. ఒకటి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఆస్తులు అమ్ముకుని కొంతమంది ప్రాణాలు అర్పించి కాళ్ళు చేతులు పోగొట్టుకుని ఈ పార్టీ గురించి పనిచేసిన కార్యకర్తలు దేని గురించి పనిచేశారు? చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలి, రేపు తెలుగుదేశం పార్టీ యువ నాయకత్వం కావాలి, రేపు నెక్స్ట్ జనరేషన్కి తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ మన 47 2047 పెట్టారు. 20 పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే ఒక ప్రణాళిక. అలాగే పొలిటికల్ పార్టీలకు కూడా ఒక ప్రణాళిక ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని నడిపించాలి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు నడిపించగలరు? సత్తా ఉన్న నాయకుడు ఎవరంటే లోకేష్. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చెప్తున్నాను, నన్ను వక్రీకరించడం. మా కార్యకర్తలు మనోభావం చెప్తున్నాం. ఈవేళ 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో, నారా లోకేష్ నాయకత్వంలో చేసిన మెంబర్షిప్ లో. 1 కోటి మంది కాదు, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కోరుకుంటున్నారు డిప్యూటీ సీఎం అమ్మ. పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు కూడా మనుగడ సాధించాలన్నా, పార్టీ బలపడాలన్నా కార్యకర్తల మాట విన్నారు. ప్రభుత్వం ఓడిపోయింది, ఇలాగ అందరూ కూడా విమర్శిస్తున్నారు, చిన్నబుస్తున్నారు, కించపరుస్తున్నారు, మొక్క మీద మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడుని తిడుతున్నారు, లోకేష్ని తిడుతున్నారు, మేడంని తిడుతున్నారు. ఇన్ని బూతులు తిట్టిన నాయకత్వం కార్యకర్తలు అలా బరాయించి నా సమయంలో నారా లోకేష్ యోగాలం పాదయాత్ర మొదలుపెట్టాడు. ఎవరండి పార్టీ కోసం 3000 కిలోమీటర్లు త్యాగం చేసింది? 3000 కిలోమీటర్ల నారా లోకేష్ యోగాలం పాదయాత్ర మొదలెడితే రాష్ట్రం ఒక్కసారి చీమల దండుగా ఉప్పొంగింది. కార్యకర్తల రోమాలు నిక్కబడిచాయి, కార్యకర్త గుండెల్లో ధైర్యం నింపాడు, ప్రజలకి నమ్మకం కలిగించాడు. అబ్బా, తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఒక యువకుడిని ఇచ్చింది, ఈ యువకుడి సారథ్యంలో మన కుటుంబాలన్నీ కూడా క్షేమంగా ఉంటాయి. మళ్ళీ 3వ తరం నాయకుడు వచ్చాడు, అన్న ఎన్టీఆర్ సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్న ఒక ఆలోచనతో యోగాలం పాదయాత్రలో ప్రజలు కార్యకర్తలు ఎన్ని దాడులండి. చిత్తూరులో దాడి, భీమవరంలో దాడి, ఎక్కడికక్కడ దాళ్ళు, రాళ్ళు, గూండాలు, పోలీసులు అందరూ తిరగబడి ఆపాలను చూసిన కార్యకర్తల భుజాల మీద. అదేవిధంగా లోకేష్ గారు ధైర్యంగా ఎన్ని వచ్చినా సరే పద ఉంటా పోతా. రైట్, అది పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అంటోంది. ఇది రాష్ట్ర ప్రజల డిమాండ్, ఇది రాష్ట్ర ప్రజలు కోరుకుంటోంది, కార్యకర్తలు కోరుకుంటోంది, కార్యకర్తలు ఆశిస్తోంది, కార్యకర్తల అభిమతం ఇది. కార్యకర్తలు తమ నాయకుడిని ఒక మంచి పొజిషన్లో చూడాలనుకుంటారు, ఎందుకంటే గొడ్డులా కష్టపడ్డాడు అంటూ కూడా ఆ మాటను ఉపయోగించడం జరిగింది. ఆయనలో ఏం తక్కువ, ఆయనకేం తక్కువ? ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి అయితే తప్పే ఉంది, ఎందుకంటే యువనేత కావాలి, ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించి మనుగడ సాగించాలంటే ఆ పార్టీకి జవసత్వాలు కావాలంటే యువ నాయకులు, యువనేతలు కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోని ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి చేస్తే తప్పేంటి? గొడ్డులా కష్టపడ్డాడు, పార్టీకి సంబంధించి ఎన్ని మాటలు పడినా, మరి ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో మా మీద ఎటువంటి కక్షపూరిత వాతావరణం ఉండింది అంటూ కూడా ఆయన అక్కడ ప్రశ్నించడం జరిగింది. ఎన్ని దాడులు జరిగినా, ఏం జరిగినా, ఎంత మా మీద దాడులు జరిగినా, రాళ్ల దాడులు జరిగినా, భీమవరం కావచ్చు, చిత్తూరు కావచ్చు, అయినా తను ఎక్కడా వెనకడుగు వేయలేదు. కార్యకర్తలకు దన్నుగా నిలిచాడు. ఎక్కడ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా కార్యకర్తలకు ఇన్సూరెన్స్ తీసుకొచ్చాడు. దాంతోపాటు మరికొన్ని అంశాన్ని ఆయన ప్రస్తావించడం జరుగుతోంది. మెంబర్షిప్ 50 లక్షల ఆన్లైన్ మెంబర్షిప్ని తీసుకొచ్చాడు. ఎవరు తీసుకొచ్చారంటూ కూడా ఇలా కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. 1 కోటి మంది సభ్యులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళ అభిమతం ఇది, వాళ్ళు కోరుకుంటున్నారు, రాష్ట్రం కోరుకుంటోంది. ఇలా అనేక అంశాలను ప్రస్తావిస్తూ లోకేష్కి ఏం తక్కువ, ఆయనని డిప్యూటీ ముఖ్యమంత్రి చేస్తే తప్పే ఉంది అంటూ కూడా ఆయన ఈ అంశానికి సంబంధించి మాట్లాడడం జరుగుతోంది. దీంతో పాటు 16-19 మధ్య రాష్ట్రం అప్పుల పాలైపోయినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రాన్ని తీసుకువెళుతున్న క్రమంలో అప్పుడు పార్టీని ఎవరు నడిపించారు? పార్టీ బాధ్యతలు ఎవరు భుజాన్ని ఎత్తుకున్నారు? పార్టీని ఎవరు కాపాడారు?
కష్టకాలంలో ఉన్న పార్టీని ఎవరు ఆదుకున్నారు అంటూ ఆయన ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. దానికి సంబంధించి ఇప్పుడు డిమాండ్లు తెర మీదకు రావడం జరుగుతోంది. ఒక్కొక్కరుగా గళమెత్తుతున్నారు. తెలుగుదేశం పార్టీలో లోకేష్ని డిప్యూటీ ముఖ్యమంత్రి చేయాలంటూ డిమాండ్ రోజురోజుకి ఇంకా పెరుగుతోంది. ఇప్పుడు తాజాగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా ఈ గొంతుకకు, ఈ మాటకు శృతి కలపడం, ఈ మాటలకు బలం చేకూర్చడం, ఈ వాదనకు బలం చేకూర్చడం మరింత ఆసక్తికరంగా మారింది. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, వర్మ స్టేట్మెంట్స్ చాలా ఘాటుగానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన్ను డిప్యూటీ ముఖ్యమంత్రి చేస్తే తప్పే ఉందంటూ కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. సో ఇప్పుడు ఈ మాటలని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఆయన తీసుకెళ్లబోతున్నారా? ఇదే మాటని ఇంతే బలంగా ఆయన చెప్పాలనుకుంటున్నారా ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర? ఎస్ సచిన్, ఏదైతే టీడీపీ మాజీ ఎమ్మెల్యే, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, అలాగే అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో, అలాగే మా వర్మ అయితే ఈ రోజు అయితే సంచలన కామెంట్స్ చేశారు. ఈ రోజు తన పార్టీ కార్యాలయంలో పెట్టినటువంటి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అలాగే నారా లోకేష్ అయితే 1 కోటి సభ్యత్వాలు నమోదు చేసి పార్టీ ఏదైతే నిన్న ఎన్టీఆర్ వర్ధంతి రోజున సమర్పించి ఏ పార్టీ చేయని విధంగా పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి నారా లోకేష్ అంటూ ఆయన ప్రస్తావిస్తూ, అందులో సందర్భంగా అక్కడ విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకైతే ఉన్నటువంటి వర్మ అయితే సంచలన కామెంట్స్ చేశారు. అతను 1 కోటి సభ్యత్వాలు నమోదు చేయడమే కాకుండా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి వెన్నుదండ ఉండడం, కార్యకర్తలకు అండదండగా ఉన్నారు. అలాగే ఆ విధంగానే ఉంటూ ప్రతి విషయంలోనూ కూడా అందరికి కూడా సపోర్ట్ గా ఉన్నటువంటి వ్యక్తి. అలాగే 1 కోటి మంది కోరుకుంటున్నటువంటి ప్రశ్న ఇది, 1 కోటి మంది అడుగుతున్నటువంటి ప్రశ్నగా కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇది ఆయన ఎన్నో గతంలో ఆయన ఐటీ శాఖ మంత్రిగా చేశారు. ఆయన ఎన్నో అనుభవం ఉన్నది. అటువంటి వ్యక్తికి ఈ విధంగా పార్టీ కార్యకర్త కావచ్చు, కేంద్ర రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా కోరుకుంటున్నారు. ఆయన డిప్యూటీ సీఎం కావాలనేది కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే ఇదే కోరుకుంటుంది. తన పార్టీలో ఉన్నటువంటి నాయకుడు, కష్టపడినటువంటి నాయకుడు ఉన్నత స్థానంలో ఉండాలని, ఆ విధంగానే జనసేనలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని వాళ్ళు కోరుకున్నట్టే, అలాగే టీడీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు 1 కోటి సభ్యత్వాలు కలిగిన వారు ఈ విధంగా తనను డిప్యూటీ సీఎం గా చూడాలనేది వాళ్ళ కోరికగా కూడా చెప్పుకొస్తారు. అంతేకాకుండా సీఎం ఓడిపోయినటువంటి ఎవరైతే ఉన్నారో మాజీ సీఎం జగన్ కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే వైసీపీ వాళ్ళు ఆయన్ని మళ్ళీ ఓడిపోయినా సరే సీఎం గానే వాళ్ళు భావించుకుంటున్నారు. అలాగే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సీఎం గా కావాలని జనసేన నాయకులు పక్క కోరుకుంటుంటారు. ఆ విధంగానే ఇప్పుడు 1 కోటి మంది సభ్యత్వాలు కలిగినటువంటి ఎక్కడ ఏ పార్టీ సాధించిన రికార్డు లోకేష్ ద్వారానే ఇదంతా కూడా సాధ్యమైందంటూ వర్మ ప్రస్తావిస్తూ ఆయన డిప్యూటీ సీఎం గా ఉండాలనేది కూడా 1 కోటి మంది కోరుకుంటున్నటువంటి ఈ యొక్క కోరిక కూడా మాట్లాడడం జరిగింది. ఆయన గతంలో ఎన్నో అంటే పార్టీ కోసం కావచ్చు, పార్టీలో 2019లో ఓడిపోయినప్పుడు సమయంలోని అప్పుడు పార్టీ పోయింది అనేది రకరకాల వైసీపీ నాయకులు రకరకాలుగా కామెంట్ చేశారు. ఇంకా పార్టీ పని అయిపోయిందన్న సమయంలో వెన్నుదండుగా ఉండి పార్టీకి వెన్నెముకగా నిలిచినటువంటి నారా లోకేష్ ఈ విధంగా ఉన్నారు. అలాగే పార్టీ యువరక్తం అంతా కూడా ఇప్పుడు ఉంది కాబట్టి టీడీపీ 3వ తర నేతగా ఉన్నారు కాబట్టి అనేది ఆయన చెప్పుకొచ్చారు. 3వ తరంలో ఉన్నటువంటి నాయకుడి మేము కోరుకుంటే తప్పేంటి, ఉప ముఖ్యమంత్రి ఆయన ఉండాలి, ఆయనకు ఇవ్వాలనేది కూడా మా అభిమతం అంటూ మాట్లాడడం జరిగింది. ఏదైతే మొదటగా కడప జిల్లా నుంచి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎవరైతే శ్రీనివాసరెడ్డి మాట్లాడారు, మొదటిగా ఆయన మాట్లాడిన తర్వాత ఒక్కొక్కటిగా రోజు రోజుకి పెరుగుతుంది. మొదట్లో తన మీడియా ఛానల్ ద్వారా మహాసేన రాజేష్ ద్వారా మొదటి నుంచి కూడా చెప్పుకొస్తున్నారు నారా లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలంటూ మాట్లాడడం జరిగింది. కానీ తర్వాత టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నాయకులు, అలాగే ఆయన శ్రీనివాస్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఈ రోజు తాజాగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా మాట్లాడారు. తర్వాత ఆయనకి వాళ్ళతో పాటు స్వరం కలుపుతూ ఈ రోజు ఏదైతే పిఠాపురం ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ సారథ్యం వహిస్తున్నటువంటి తన నియోజకవర్గం నుంచే టీడీపీ ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఇటువంటి స్వరాన్ని కూడా వినిపించడం అనేది కూడా ఇప్పుడు స్థానికంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సచిన్, ఏదైతే మనం చూస్తున్నా అంటే పవన్ కళ్యాణ్ కి ఆయన పిఠాపురం వస్తే ఆయన గెలుపుని బంగారం ప్లేట్ లో గెలిచి అప్పగిస్తానని, నా సీటు త్యాగం చేస్తానని వర్మ అయితే గతంలో చెప్పారు. ఆ విధంగానే అక్కడ వర్మ ఆయనతో ఉండి గెలిపించినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత రాజకీయ పరిణామాలు చూస్తే ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తాం అనేది పవన్ కళ్యాణ్ ఉన్నత స్థానంలో పెడతాం పవన్ కళ్యాణ్ అన్నారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు కూడా తనకి గుర్తింపు కూడా ఇస్తాం, కేబినెట్ లో మంచి హోదా ఇస్తామంటూ గతంలో చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇటువంటి సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో నుంచి ఈ ఒక కూటమి నుంచి ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఈ విధమైనటువంటి స్వరం ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా కొంచెం
ఈ స్వరం అయితే ఉన్నట్టుగా కానీ కనపడుతుంది. కానీ ఎందుకంటే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున గళం వినిపిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే వర్మ వెర్షన్ కాస్త డోసు పెంచినట్టుగానే భావించాలి. ఎందుకంటే ఇంతవరకు వినిపించిన వెర్షన్స్ ఒకేతో అయితే కనుక ఇప్పుడు వినిపిస్తున్న వెర్షన్ డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఇంతవరకు డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేయాలి లోకేష్ అనే డిమాండ్ మాత్రమే తెర మీదకి వచ్చింది. కానీ వర్మ ఎందుకు చేయకూడదు, పార్టీకి ఏ విధంగా సాయపడ్డాడు, పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు ఏ విధంగా సాయపడ్డాడు, దాంతోపాటు ఇది రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు, దాంతోపాటు 1 కోటి మంది ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారంటూ అన్ని అంశాలను పూసకొచ్చినట్టు వివరించుకుంటూ వస్తున్న సందర్భంలో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశం ఉందా? ఈ అంశానికి సంబంధించి ఆయన ముందు మాట్లాడే అవకాశం కనిపిస్తోందా? అంటే మన ప్రధానంగా అంటే ఈ అంశం అయితే ఆయన మాటల్లో సారాంశం ఇదే కనపడుతుంది. ఆయన ఒకవేళ అడిగితే కనుక ఈయన కూడా ఇదే విషయం ఆయన కావాలనే కోరుకుంటారు. ఆయన తరపున ఇంకా ఆయన డిమాండ్ ఇంకా వినిపించే అవకాశం అయితే కనపడుతుంది. అంటే ఎందుకు ఆయన కాకూడదు అనేది ప్రశ్నగా చెప్పడం జరిగింది. ఎందుకంటే దాంట్లో భాగంగానే ఆయన లోకేష్ అడగడంలో తప్పు అనడం కాకుండా ఆయన పార్టీలోకి వచ్చి 25 నుంచి కూడా పార్టీ కోసం అయితే కష్టపడుతున్నారు. 2009లో కూడా నగదు బదిలీ పథకం కూడా అటువంటి ప్రవేశపెట్టారు. పార్టీ ఇప్పుడు ఏదైతే ఇటువంటివన్నీ కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. 50 లక్షల సభ్యత్వాలు కూడా తీసుకుని వచ్చారు అనేది కూడా వర్మ చెప్తున్నటువంటి మాట. ఈ విధంగానే ఆయనకి ప్రధానంగా డిప్యూటీ సీఎం అందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఆయనకి ఇవ్వాలనేది కూడా ఈయన నుంచి వినిపిస్తున్నటువంటి మాటగా కూడా చెప్పొచ్చు. మరో పక్కన కొన్ని రోజుల్లో ఏదైతే లోకేష్ జన్మదిన వేడుకలకి మొత్తం అంతా కూడా సిద్ధమవుతున్నారు. దాంట్లో భాగంగానే వీళ్ళంతా కూడా డిప్యూటీ సీఎం హోదాలో చూడాలనేది మొత్తం 1 కోటి సభ్యత్వాలు కలిగినటువంటి పార్టీగా 3వ తరం నేతగా లోకేష్ ఉన్నారు కాబట్టి తన ఈ యొక్క వచ్చే జన్మదిన దానికైతే ఇటువంటి హోదాలో చూడాలనేది పార్టీ నాయకులందరూ కూడా కోరుకుంటున్నారనేది వర్మ మాట్లాడినటువంటి మాటల్లో సారాంశంగా మనం చెప్పవచ్చు. మొత్తం మీద అయితే ఆయన పిఠాపురం నియోజకవర్గంలో ఈ రోజు మాట్లాడినటువంటి కామెంట్స్ అయితే రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయని చెప్పాలి. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి ప్రాధాన్యత వహిస్తున్నటువంటి నియోజకవర్గం నుంచి కూటమి నేత ఈ విధంగా మాట్లాడడంపై పలు విధాలుగా విమర్శలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇద్దరి మధ్య భేదాలు ఉన్న విధంగా కూడా మాట్లాడినట్టు పరిస్థితి ఉంది. కానీ ఈ దీనిపై ఏ విధంగా రియాక్షన్ వస్తుంది? ఇప్పటికే జనసేన నుంచి ఒకవేళ డిప్యూటీ సీఎం గా లోకేష్ ని పెట్టండి, సీఎం గా పవన్ కళ్యాణ్ పెట్టండి, చంద్రబాబుని అయితే వేరొక కేంద్రానికి పంపించాలనేది కూడా ఒక వెర్షన్ అయితే జనసేన నుంచి వినిపిస్తున్నటువంటి వాదన. కానీ ఇప్పుడు ఈ విధంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే దీనిపై మరింత రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది? ప్రకాష్, ఒక్కసారి మీరు లైన్ లో ఉండే అంశానికి సంబంధించి వర్మ రియాక్టర్ ఆయన రియాక్షన్ మరి కాసేపట్లో అందించే ప్రయత్నం చేశాను. టీడీపీలో మాత్రం రోజు రోజుకి లోకేష్ డిప్యూటీ ముఖ్యమంత్రి కావాలనే డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరిగా టీడీపీకి సంబంధించిన కీలకమైన నేతలందరూ కూడా గళం వినిపిస్తున్నారు, తమ మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. మీ అభిప్రాయం ఏమిటో ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నించండి. అట్ ద సేమ్ టైం పోల్ కి సంబంధించి కూడా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. Fast track your career with programs tailor-made for the industry. KLH Global Business School.